ఎన్నో దేశ విదేశాల్లో జీవిస్తూ మన భారతదేశం గర్వించదగ్గ వారుగా నిలిచిన వారు మన ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్. ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన మనం ప్రవాస భారతీయ దివాస్ లేదా ఎన్ఆర్ఐ డేను జరుపుకుంటాం. కానీ ఎందుకు ఈ రోజుకి ఇంత ప్రత్యేకత ఉందో మీకు తెలుసా? ఎందుకంటే 1915లో ఇదే రోజున మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటానికి నాంది పలికిన రోజు. ఆ రోజును గౌరవిస్తూ 2003లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో దీనిని ఎన్ఆర్ఐ డేగా డిక్లేర్ చేశారు. మన ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఉన్నా సరే మన సాంస్కృతిక మూలాలను ప్రదర్శిస్తూ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అందరి అభినందనలు పొందుతున్నారు. ప్రవాస భారతీయ దినోత్సవం 2003లో న్యూఢిల్లీలో మొదలైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. కానీ 2015లో దీని యొక్క ఫార్మాట్ ని మార్చి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుతున్నారు. ఆఖరిగా 2023లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025లో ఒడిశాలోని భువనేశ్వర్ లో జరగనుంది. మీకు తెలుసా, ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకు పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు. వారు భారత ఆర్థిక వ్యవస్థకి నేరుగా కొన్ని బిలియన్ల డబ్బులు పంపించడంలో సహాయం చేస్తున్నారు. ప్రవాస భారతీయులు మనందరికీ కూడా గర్వకారణం. మీకు తెలిసిన ఎన్ఆర్ఐ ఏ కంట్రీలో ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.